ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాయకల్ మున్సిపల్ గా ఏర్పడిన తరుణంలో ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో ఆదివాసీ తోటి తెగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని మరియు మౌలికంగా వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ప్రతిదీ జీవో ప్రకారం వీరికి విడుదల చేయాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం కమల్ మనోహర్ అన్నారు. అనంతరం ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కురిశంక వేణు మాట్లాడుతూ ఆ రోజుల్లోనే వితౌట్ బ్యాంక్ కాన్స్టెన్సీ తో రుణాలు ఇప్పించిన ఘనత ఆత్రం కమల్ మనోహర్. ఈ సందర్భంగా వారు ఈ గ్రామాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆదివాసీ తోటి పీవీ టీచర్లకు గల జీవులు ఎంతో ప్రాముఖ్యత కలగని తోటి కుటుంబానికి 35 కిలోల బియ్యం పంపిణీ చేయాలని జీవోలు ఉన్నాయని మరియు కొందరు ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు కూడా ఉన్నారని, పెన్షన్ రాని వికలాంగులు కూడా ఉన్నారని, వీటన్నిటినీ ప్రభుత్వం గమనించి ప్రత్యేక ప్యాకేజ్ నిధులని అందించాలని కోరారు. సమగ్ర సర్వేలో కొందరి పేర్లు రాకపోవడం దారుణమని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఐటీడీఎల్ ఉన్న కాడ సబ్సిడీలు అందుతున్నప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ అందాల్సింది ఉందని, ఈ జిల్లాలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాకు ఆదివాసీ తోటి సంఘం రాష్ట్ర ప్రథమ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం కమల్ మనోహర్ గారు రావడం, ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న తరుణంలో ఆదివాసీ తోటి జాతికి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మున్సిపల్గా ఉన్న ఈ ప్రాంతంలో మరి వీరికి ఇంటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయి, జీవోలు ఏం చెప్తున్నాయి అనే దాని మీద మా గ్రామానికి రావడం మా అదృష్టంగా భావిస్తూ వారిని 2 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. కుటుంబాలలో ఉన్నటువంటి తెగలలో అతి వెనుకబడ్డ జాతి ఆదివాసీ తోటి జాతి. దీని సమగ్రంగా విచారణ జరిపి ఈ కుటుంబాలన్నిటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలలో ఉన్నటువంటి తోటి జాతి వారికి అందరికీ న్యాయం జరగాలని మా రాష్ట్ర ఆదివాసీ తోటి పక్షాన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇవాళ జీవోలు చాలా ఉన్నాయి, మరి వారు చెప్పడానికి కొంచెం ఆదయ్యారు, ఉద్యోగుల సంఘంలో ఉన్నారు కనుక. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఒక్కనాడు వితౌట్ బ్యాంక్ కాన్స్టెన్సీతో జీవోలు లేనప్పుడు రుణాలను ఇప్పించిన ఘనత ఆత్రం కమల్ మనోహర్ గారికి జరుగుతుంది. మరి మీలాంటి వారు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో అది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆదివాసీ తోటి జాతికి ఉన్న సర్వ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా